हाई फ्रेंड्स, वेलकम टू रूपा ऐसी अकाडमी। फ्रेंड्स, मन की जनवरी टू अप टू जून वరకు ఏవైతే తెలంగాణ గురించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మనకి ఆగస్ట్ 16th ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే ఒక ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయబోతుంది. ఆల్రెడీ 2 months బ్యాక్ ఎప్పుడో మన నోటిఫికేషన్ ఇచ్చారు వాటికి వివిధ యూనివర్సిటీస్లో అనమాట, క్లర్క్ కమ్ టైపిస్ట్. సో అవి డేట్స్ మనకి వచ్చాయి కాబట్టి వచ్చే నెల 16 ఆగస్టు 16 పేపర్లో రావడం జరిగింది. ఈ సందర్భంలో మనకి అన్నింటికీ అటు ఏఈ ఏడబ్ల్యూ కూడా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అదేవిధంగా ఈ ఎగ్జామ్ కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అంటే ఏవైతే ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ లోకల్కి సంబంధించి చాలా చేశాను నేను, బర్నింగ్ ఇష్యూస్ మీతో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఈ మధ్యనే కీసర శ్రీకళారెడ్డి న్యూస్లోకి వచ్చింది. ఈ తెలంగాణ బిడ్డ కీసర శ్రీకళారెడ్డి, ఈమెది సూర్యాపేట నడిగూడెం దగ్గర రత్నవరం అనమాట. ఈమె ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే జెడ్పీటీసీగా జాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికైందనమాట. తెలంగాణ బిడ్డ ఉత్తరప్రదేశ్లో జెడ్పీటీసీ అయ్యింది. బీజేపీ తరఫున ఈమె ఎన్నిక కావడం జరిగింది. అయితే అక్కడున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ధనంజయ్ సింగ్ అని చెప్పి అక్కడ కోడలైంది, అక్కడే పోటీ చేయడం జరిగింది బీజేపీ తరఫున. కాబట్టి మనకి న్యూస్లోకి వచ్చింది ఆమె కీసర శ్రీకళారెడ్డి. సో అందుకని మనకి ఒక తెలంగాణ బిడ్డ అదర్ దాన్ ది స్టేట్ అంటే యూపీలో జెడ్పీటీసీ అవ్వడం అనేది ఒక విశేషం కాబట్టి సో సూర్యాపేట నడిగూడెం రత్నవరం విలేజ్, ఓకే. సో అందువల్ల మనకి న్యూస్లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి కీసర శ్రీకళారెడ్డి, ఓకే. ఫ్రెండ్స్, మన తెలంగాణ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేసింది 10 years పాటు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇది ఎక్స్టెండెడ్ 2031 May 31st 2031 May 31st వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో 1970లో అనంతరామన్ కమిషన్ సజెషన్ మేరకు 1970 నుంచి కూడా మనకి రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ వస్తున్న ఎవరి 10 years కూడా. సో అనంతరామన్ కమిషన్ ఈ బీసీల మీద వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కమిషన్ అనమాట. సో ఈ బీసీలకి రిజర్వేషన్ 29%. ఎంత ఇస్తున్నావు? 29%. దీంట్లో 2004 అంటే డివైడ్ అయినప్పటికీ స్టేట్ విభజన చెందినప్పటికీ 112 క్యాస్టులు ఉండేవి అనమాట. 112 క్యాస్టులు బీసీల్లో ఉండేవి. అది 2015లో ఆర్ఫన్స్ అంటే అనాథలను కూడా కేసీఆర్ గారు బీసీలో చేర్చారు. 113th కింద కౌంట్ చేశారు, వాళ్ళని బీసీఏలో చేర్చారు. తెలంగాణలో అనాథలు ఇప్పుడు బీసీఏలోకి వస్తారనమాట. అదేవిధంగా 2020లో 17 నోమాడిక్ సెక్ట్స్ అంటే సంచార జాతుల్ని 17 నోమాడిక్ సెక్ట్స్ సంచార జాతుల్ని బీసీఏ బీసీడీలోకి చేర్చారు. వాటితో కలిపి పాత 130ని 17 130. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో లబ్ధి పొందే క్యాస్టుల సంఖ్య ఎంత? 130. ఇప్పుడు నా 130 అనమాట, ఓకే. సో దీంట్లో మనకి ఇప్పుడు చూస్తే బీసీ రిజర్వేషన్స్ 29 కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇచ్చాను టేబుల్లో. బీసీఏ 7% ఉంది, బీసీబీ హైయెస్ట్ 10% ఉంది, బీసీసీ 1% లీస్ట్, బీసీడీ 7%, బీసీఈ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా 4% అనమాట. బీసీఈ 4%, టోటల్ 29%. ఇవి రిజర్వేషన్. రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక 10 years తెలంగాణ గవర్నమెంట్ 2031 వరకు వీటిని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట, ఓకే. ఇది రిజర్వేషన్ సంబంధించి. దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఎన్ని మనకి క్యాస్టులు లబ్ధి పొందుతాయి 130. దీంట్లో అనాథల్ని ఎప్పుడు చేర్చారు? 2015లో. దేంట్లోకి? బీసీఏలోకి అనమాట, ఓకే. బీసీలో టోటల్ రిజర్వేషన్ ఎంత? 29%, ఓకే. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో న్యూ మండలాస్ 2 క్రియేట్ అయ్యాయి. ఇంతకుముందు 593 ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఒక 2 మండలాస్ కొత్త క్రియేట్ అయ్యి మొత్తం టోటల్ 595 అయినాయి అనమాట. ఆ 2 మండలాస్ మహబూబ్ నగర్లో మహమ్మదాబాద్ 10 గ్రామాలు కలిపి ఒక మండలం తయారు చేశారు. అలాగే వికారాబాద్ చౌడాపూర్ 14 గ్రామాలు కలిపి ఒక మండలం తయారైంది. సో ఈ 2 కొత్త మండలాలు అనమాట. మహబూబ్ నగర్, వికారాబాద్, మహమ్మదాబాద్ విలేజ్, మహమ్మదాబాద్ మండల్ 10 villages, చౌడాపూర్, వికారాబాద్, టోటల్ 595. సో హౌ మెనీ యాజ్ అండ్ మండలాస్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ అంటే 595. ఇంతకుముందు 593, అంతకుముందు 591, అంతకుముందు 589 నుంచి మనకి 591, 593, ఇప్పుడు 595 ఇలా పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ 595 అయ్యనమాట, ఓకే. సి న్యూ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30 తెలంగాణ గవర్నమెంట్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ
ఎనర్జీ పార్క్, ఎలక్ట్రిక్ వెహికల్స్ క్లస్టర్, దే వాంట్ టు బిల్డ్ క్లస్టర్. ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ క్లస్టర్, ఎనర్జీ పార్క్ 2020-2030కి అక్టోబర్లో దీన్ని రిలీజ్ చేశారు కేటీఆర్ గారు. దీంట్లో న్యూ ఎనర్జీ పార్క్ దివిటిపల్లి, మహబూబ్ నగర్, అలాగే చందనవల్లి, రంగారెడ్డి డిస్టిక్, ఈ 2 ప్లేసెస్లో కూడా మనకి డెవలప్ చేయాలన్నమాట ఈ ఎనర్జీ సెక్టర్ పార్క్స్ని. దాంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్స్, మాడ్యూల్ అసెంబ్లింగ్, ఇవన్నీ కూడా మనకి ఈ 2 క్లస్టర్లో చేపడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ పార్క్. అదేవిధంగా దీనికి సంబంధించి ఈవీ పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పింది 2 ఒకటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ 2020-30. ఇది చందనవల్లి, రంగారెడ్డి డిస్టిక్ టు బి డెవలప్డ్, అలాగే దివిటిపల్లి, మహబూబ్ నగర్ 2 కూడా డెవలప్ చేయాలి. అలాగే మనకి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీకి సంబంధించి మనం చూస్తే ఆటోమొబైల్, అప్పుడు ఇక్కడ వీటికి సంబంధించి ఆల్రెడీ ఆటోమొబైల్ క్లస్టర్ జహీరాబాద్లో ఉంది. ఈ జహీరాబాద్లో ఉన్న ఆటోమొబైల్ క్లస్టర్ జహీరాబాద్, మహేంద్ర అండ్ మహేంద్ర అక్కడే కదా, వీటికి సంబంధించి రావిర్యాల, మహేశ్వరం, అవి ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ డెవలప్ చేయాలి, ఎలక్ట్రికల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ డెవలప్ చేయాలి, అవి కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే మిత్రా ఎనర్జీ 2000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది, ఒక అగ్రిమెంట్ అయిపోయింది. ఒలెక్ట్రా 300 కోట్లు, ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తుంది, బస్సెస్. అదేవిధంగా దీనికోసం మనకి ఈవీ పాలసీ టార్గెట్ 23,000 కోట్లు 2030కి, 12,20,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ప్రకారం 2030కి 23,000 కోట్లు పెట్టుబడి పెట్టాలా, 1,20,000 మందికి ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్గా ఇంకో 25,000 మంది. అయితే 100% రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఫ్రీ అనమాట. రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ 2 lakhs ఈ 2 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే 2 లక్షల వరకు ఫ్రీ అనమాట. 5,000 4 వీలర్స్, 20,000 ఆటో రిక్షాస్కి అనమాట. ఓకే, అదేవిధంగా 3 వీలర్స్కి అయితే 15% కాస్ట్, అంటే పర్ వెహికల్ 15,000 మనకి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. అలాగే 20% ఇండస్ట్రీస్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ ఇస్తున్నారు, మ్యాక్సిమం 30 కోట్లు. అలాగే 25% డిస్కౌంట్ పవర్ టారిఫ్ ఇస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్కి, మ్యాక్సిమం 5 crores వరకు ఉంటుంది. అది ఎస్జిటి, స్టేట్ జిఎస్టీ అనమాట. 100% రీయింబర్స్మెంట్ అప్ టు 25 crores 7 years ఇస్తారు. అలాగే ఎంత బెనిఫిట్స్ చూడండి. సో ఎస్జిటి 100% రీయింబర్స్మెంట్ 7 years వరకు, అప్ టు 25 crores మ్యాక్సిమం, 25% డిస్కౌంట్ పవర్ టారిఫ్, మ్యాక్సిమం 5 crores. అలాగే 20% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, మ్యాక్సిమం 30 crores. అలాగే 3 వీలర్స్కి 15% ఆర్ మనకి 15,000 పర్ వెహికల్, అంటే ₹1,00,000 వేస్తున్నారు వెహికల్ అంతే. ఓకే, సో అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి పెట్టారు, రావిర్యాల, మహేశ్వరం, ఇక్కడ తయారు చేస్తారనమాట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఆ వెహికల్స్ కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. ఒకటి చందనవల్లి, దివిటిపల్లి, మరి వాటికి కావాల్సిందంతా కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంతా కూడా రావిర్యాల, మహేశ్వరం. అలాగే గవర్నమెంట్ 775 acresలో 1425 crores స్పెండింగ్ చేస్తుందన్నమాట, దీనికోసం కేటాయించింది. ఎలొకేషన్ 775 acres 1425 crores దీనికోసం కేటాయించిందనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ పాలసీ అనమాట, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ, ఈవీ పాలసీ అంటాం. అంటే ఇన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తుందో చూడండి. ఫస్ట్ 2 lakhs వరకు కూడా 2 వీలర్స్కి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, 100% మనకి ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఓకే, సో ఇవి ఈవీ పాలసీ అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, ఎఫ్డిఏ అట్రాక్షన్, ఎఫ్డిఏ ఫ్లో అంట, వీటిలో తెలంగాణ 7th ప్లేస్లో ఉంది. తెలంగాణ ప్లేస్ 7th, అంటే 2% ఓవరాల్ ఇండియాకి ఎఫ్డిఏ 100% అనుకుంటే 2% మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలంగాణ వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇది 2020-21 ఇయర్కి గుజరాత్ నెంబర్ 1 ఉంది, 37%. అంటే గుజరాత్ ఇండియాలో ఇది 4 consecutive years, 4 years నుంచి కూడా గుజరాతే వస్తుంది మనకి. ఇండియాలో ఎఫ్డిఏ అట్రాక్షన్ నెంబర్ 1 ఏది, 37% ఫ్లో ఇన్ గుజరాత్. ఎఫ్డిఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఏ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. గుజరాత్ నెంబర్ 1 ఉంది, తర్వాత మహారాష్ట్ర 27%, థర్డ్ కర్ణాటక 13%. మరి 7th ప్లేస్లో ఉంది తెలంగాణ. ఆంధ్ర ఇంకా వెనుకబడి ఉంది, 14th ప్లేస్లో ఉంది. తెలంగాణ 7th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మెట్రానిక్ సెంటర్ కేటీఆర్ గారు రీసెంట్గా ఎట్ నానకరాంగౌడ, శేర్లింగపల్లి మండల్, రంగారెడ్డి జిల్లాలోకి వస్తుంది.
అమెరికన్ కంపెనీ అనమాట. ఇది అమెరికన్ కంపెనీ 1200 crores ఇన్వెస్ట్ చేసింది మన తెలంగాణలో. ననకరామగూడలో సెంటర్ ఓపెన్ చేశారు. ఇది పర్పస్ ఏంటంటే మెడిసినల్ డివైసెస్, అంటే హెల్త్ కేర్ సెక్టార్లో మెడిసినల్ డివైసెస్ తయారు చేస్తుంది. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ సంస్థ ఇది. కొత్త ఆవిష్కరణలు చేస్తుంది అనమాట. ఇది బిఎస్ఆర్ టెక్నాలజీ పార్క్లో పెట్టారు దీన్ని. బిఎస్ఆర్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఉంది? ఇది మనకి బిఎస్ఆర్ టెక్నాలజీ పార్క్ ననకరామగూడ. అక్కడ ఇనాగ్రేట్ చేశారు కేటీఆర్ గారు మినిస్టర్. అలాగే మనకి మెడికల్ టెక్నాలజీలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇది చేస్తుందట, కొత్త ఆవిష్కరణలు చేస్తుందట. దానికోసం 1200 crores కేటాయించడం జరిగిందనమాట. సో ఈ మెడిసిన్ రంగంలో అప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్, నో మెడిసినల్ డివైసెస్ హబ్ కూడా కాబోతుంది ఫ్యూచర్లో. ఇది మెట్రానిక్స్ సెంటర్ ఈ ననకరామగూడలో ఓపెన్ అయ్యింది. తద్వారా మెడిసినల్ ఎక్స్పెండిచర్ కూడా ఫ్యూచర్లో తగ్గచ్చు అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టారంటే ఇస్తాడు ననకరామగూడ. ఎక్కడ ఓపెన్ అయింది? మెట్రానిక్స్ శ్రీలింగపల్లి మండలం వస్తుంది, రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. ఓకే, సి ఫ్రెండ్స్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కమిషన్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ రామగుండం 100 megawatts సోలార్ పవర్ ప్లాంట్. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి రాజస్థాన్లో 2255. అది రిలయన్స్ వాళ్ళది. బట్ ఇది ఫ్లోటింగ్ అంటే రిజర్వాయర్, రామగుండ రిజర్వాయర్లో అక్కడ మనకి పెట్టారన్నమాట 100 megawatts. అలా సింగిల్ యూనిట్లో 100 megawatts ఇండియాలో ఎక్కడ లేదు. 92 megawatts ఉంది కాయకులం కేరళ, ఇది గ్యాస్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీది. 25 megawatts ఉంది ఆంధ్రప్రదేశ్ సింహాద్రి విశాఖపట్నం. బట్ 100 megawatts సింగిల్ యూనిట్ ఫస్ట్ టైం అనమాట రామగుండం. సో ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, లార్జెస్ట్ రామగుండం. ఓకే, సి నేషనల్ హైవేస్. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లాస్ట్ ఇయర్ ఈ నేషనల్ హైవేస్ లెంత్లో మనకి ముందంజలో ఉంది. దాంతో నేషనల్ హైవేస్ టోటల్ 4540 kilometers చేరుకుంది. ఇండియా 100 square kilometers నేషనల్ హైవేస్ లెంత్ యావరేజ్ 4.06 kilometers ఉంటే తెలంగాణ 100 square kilometers 4.13 kilometers. అంటే యావరేజ్ నేషనల్ హైవేస్ లెంత్ ఇన్ తెలంగాణ మోర్ దెన్ ఇండియా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్స్ స్టేట్మెంట్ వైజ్ వస్తుంటాయి ఇలాంటివి. అదేవిధంగా టోటల్ నేషనల్ హైవేస్ తెలంగాణలో 24 ఉన్నాయి. అలాగే తెలంగాణలో మోర్ రోడ్ డెన్సిటీ ఎక్కువ ఉన్న జిల్లా 33లో వరంగల్ రూరల్. లీస్ట్ ములుగు. రోడ్డు సాంద్రత ఎక్కువ ఉన్న జిల్లా వరంగల్ రూరల్. లీస్ట్ ఏది? ములుగు జిల్లా అన్నమాట. ఓకే, ఇవన్నీ లేటెస్ట్ డేటా మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డేటా, కరెంట్ న్యూస్ అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, సి ఫర్ సి అంటే సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజెస్. అంటే స్మార్ట్ సిటీస్లో భాగంగా సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. దీంట్లో భాగంగా 107 నగరాలను ఎంపిక చేసి స్మార్ట్ సిటీస్లో భాగంగా దాంట్లో పర్యావరణం కాలుష్యం లేకుండా సైకిల్ అవగాహన, అంటే పొల్యూషన్ లేకుండా. సో ఈ సైకిల్ని వాడాలని ఒక ప్రచారాన్ని మనకి వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం కూడా ఏవైతే వాతావరణ మార్పులు వస్తున్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ ప్రోగ్రాం చేపట్టారు. స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రోగ్రాం చేపట్టారు. దీనికి ఫస్ట్ 25 లిస్ట్ తీశారు సిటీస్. దాంట్లో తెలంగాణ నుంచి 2 సిటీస్ ఎన్నికైనాయి. అది గ్రేట్, హైదరాబాద్ వరంగల్. సో సి ఫర్ సి మనకి సైకిల్ చేంజ్ ఛాలెంజెస్ ప్రోగ్రాంలో తెలంగాణ నుంచి ఎన్ని సిటీస్ ఎన్నికయ్యాయి? 2, హైదరాబాదు, వరంగల్ అనమాట. సో స్మార్ట్ సిటీస్లో భాగంగానే నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సైకిల్ తొక్కడం వల్ల అవగాహన, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అవగాహన ప్రకారం ఆరోగ్యం ప్లస్ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, అనేక రకాల పర్యావరణ సమతులిత ఉంటుంది. దీనికోసం మనకి ఒక ప్రోగ్రామ్ చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సి ఫ్రెండ్స్, స్పేస్ టెక్ పాలసీ 2021 తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఫార్ములేట్ చేస్తుంది, ఇంకా కాలేదు. అయితే దీనికి కారణం ఏంటంటే స్పేస్ కామ్ పాలసీ ఇండియా 2020 ఇది ఆల్రెడీ రిలీజ్ చేసింది. అంటే స్పేస్లో ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ చేయడం, అదే హైదరాబాద్లో స్పేస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ హబ్గా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఇంకా ఇది ఫార్ములేట్ చేస్తున్నారు, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకి ఇవ్వలేదు, కానీ న్యూస్లో వచ్చింది. కాబట్టి స్పేస్ కామ్ పాలసీ ఇండియా 2020 బేస్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ స్పేస్ టెక్ పాలసీ 2021 డిజైన్ చేస్తుంది అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, ట్రాన్స్జెండర్ డెస్క్ ఫస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. ట్రాన్స్జెండర్ల కోసం, వాళ్ళ సంస్థల కోసం తెలంగాణలో ఫస్ట్ ఒక డెస్క్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ కమిషనరేట్లో. ఇది సిపి సజ్జనార్ ప్రారంభించారు. అదేవిధంగా కామారెడ్డిలో
నవం అనే కొత్త ఇన్నోవేషన్ సెంటర్ పెట్టారు. నూతన ఆవిష్కరణల కోసం, యూత్ను ప్రోత్సహించడం కోసం, నూతన ఆవిష్కరణల కోసం కామారెడ్డిలో నవం అనే ఇన్నోవేషన్ సెంటర్. అదేవిధంగా 12 స్వచ్ఛ ఐకాన్ ప్లేసెస్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసిందనమాట స్వచ్ఛ భారత్లో భాగంగా. దాంట్లో గోల్కొండ మన స్టేట్ నుంచి, తెలంగాణ నుంచి గోల్కొండ సెలెక్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. రామప్పన గోల్కొండ చార్మినార్ అంటాడు. సన్ టెంపుల్ ఒడిషా సెలెక్ట్ అయింది. మనకి రాక్ గార్డెన్ చండీగఢ్ సెలెక్ట్ అయింది. దాల్ లేక్ శ్రీనగర్, సాంచి స్తూపం మధ్యప్రదేశ్. ఇలా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో కొన్ని చెప్పాను మీకు ఇతర రాష్ట్రాలు కాబట్టి. గోల్కొండ మన స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యింది అనమాట. ఓకే, స్వచ్ఛ ఐకాన్ ప్లేసెస్లో తెలంగాణలో మనకి ఏది సెలెక్ట్ అయిందంటే గోల్కొండ, చార్మినార్, గోల్కొండ, రామప్ప టెంపుల్ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, 100% ట్యాప్ డ్రింకింగ్ వాటర్, 100% ట్యాప్ డ్రింకింగ్ వాటర్లో తెలంగాణ, గోవా రెండు ప్రథమ ప్లేస్లో ఉన్నాయన్నమాట. డ్యూ టు మిషన్ భగీరథి, కేసీఆర్ గారు అంతకుముందు ప్రామిస్ చేశారు. డ్యూ టు మిషన్ భగీరథి తెలంగాణ స్టేట్ 100% ట్యాప్ డ్రింకింగ్ వాటర్ స్టేట్గా మారిపోయింది. తెలంగాణతో పాటు గోవా కూడా, అది చిన్న రాష్ట్రం, ఇంకా ఇది పెద్ద రాష్ట్రం. సో ఇట్ క్రెడిట్ గోస్ టు మనకి తెలంగాణ ప్రజలకు చెందుతుంది, అదే కేసీఆర్ గారు చెందుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, భూదస్త్రాలు మనకి ఆధునికీకరణలో తెలంగాణ 13th ప్లేస్లో ఉంది ఇండియాలో. ఎవరు చెప్పారు? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మనకి అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వీళ్ళు చెప్పారనమాట. ల్యాండ్ రికార్డ్స్లో డిజిటలైజేషన్లో తెలంగాణ ర్యాంక్ 13th ర్యాంక్. అలాగే ప్లాంట్ సీడ్లింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ సీడ్లింగ్ అంటే మొక్కలు నాటడం, ఎఫారెస్టేషన్ అంటే అడవులు పెంపుదల కాపాడడం, వీటిలో తెలంగాణ నెంబర్ 1 ఉంది. తర్వాత ఏపీ ఉంది, థర్డ్ యూపీ ఉంది. సో గత సంవత్సరం చూస్తే తెలంగాణ 15.07 lakh హెక్టార్లో ఈ మొక్కల పెంపకం జరిగిందట, మొక్కలు నాటడం జరిగిందట. సో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1లో ఉందన్నమాట, మొక్కలు నాటడంలో, కాపాడడంలో, పెంచడంలో, అటవీకరణలో కూడా. సో కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 13th ప్లేస్, ఇది 1st ప్లేస్. ఓకే, అలాగే నల్ల వాటర్ అందరికీ కూడా ట్యాప్డ్ వాటర్ 1st ప్లేస్ ఉంది. ఓకే, నిర్మల్ కేవలం న్యూస్లోకి వచ్చింది. ఇది గండి రామన్న హరితవనం, నిర్మల్ జిల్లా గండి రామన్న హరితవనం దగ్గర మంకీ ప్రొటెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇలా సౌత్ ఇండియాలో ఫస్ట్ మంకీ ప్రొటెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ స్టేటు తెలంగాణ అన్నమాట. మంకీ ప్రొటెక్షన్ సెంటర్ నిర్మల్ గండి రామన్న హరితవనం. అదేవిధంగా నిర్మల్ ఇంకొకసారి కూడా న్యూస్లోకి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ స్వనిధి ఆత్మ నిర్భర భారత్లో భాగంగా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అంటే కూరగాయలు బండి మీద తోపుడు బండి మీద అమ్ముకునేవాళ్ళు, వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ అంటే వాళ్ళకి మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ టు స్ట్రీట్ వెండర్స్, కొలెటరల్ ఫ్రీ లోన్ అంటే 10,000 వరకు షూరిటీ లేకుండా లోన్ ఇవ్వాలన్నమాట. ఈ విషయంలో పకడ్బందీగా చక్కగా చేసిందంటే నిర్మల్. కాబట్టి మనకి తెలంగాణలో నిర్మల్ నెంబర్ 1. సో పిఎం స్వనిధిలో నిర్మల్ నెంబర్ 1 అన్నమాట. అలాగే మనకి గండి రామన్న హరితవనం మంకీ ప్రొటెక్షన్ సెంటర్ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 అది ఫస్ట్ అనమాట. ఇలాగా ఓకే. ఫ్రెండ్స్, ఫస్ట్ మెడికల్ డివైసెస్ పార్క్ తెలంగాణలో సుల్తాన్పూర్, సంగారెడ్డి. ఇంతకుముందు మెట్రానిక్స్ అది రీసెంట్గా పెట్టారు, అంతకంటే ముందు ఇది. సో ఫస్ట్ మెడికల్ డివైసెస్ పార్క్ సుల్తాన్పూర్, సంగారెడ్డి, ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ, అందుకే న్యూస్లోకి వచ్చింది. అలాగే తెలంగాణలో ఫస్ట్ క్యాటిల్ హాస్టల్, వెరీ ఇంపార్టెంట్, సిద్దిపేట పొన్నాల ఫస్ట్ క్యాటిల్ హాస్టల్, సిద్దిపేట పొన్నాల. ఫస్ట్ మంకీ ప్రొటెక్షన్ నిర్మల్ గండి రామన్న హరితహారం. సో అదేవిధంగా 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. దీంట్లో భాగంగా 6 అంచెల వ్యూహం అంటే 6 స్ట్రాటజీస్ ఇంట్రడ్యూస్ చేసింది, 6 అంచెల వ్యూహాన్ని. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ రీఫార్మ్స్ ఎగ్జిక్యూషన్ ఇన్ మున్సిపాలిటీలో సంస్కరణల్లో ఏపీ నెంబర్ 1 ఉంది, మధ్యప్రదేశ్ నెంబర్ 2 ఉంది, తెలంగాణ నెంబర్ 3 ఉంది. భూదస్తావేదుల్లో 13వ ప్లేస్లో ఉంది. డ్రింకింగ్ వాటర్లో 1st ప్లేస్లో ఉంది. అలాగే రీఫార్మ్స్ ఎగ్జిక్యూషన్ ఇన్ మున్సిపాలిటీస్లో తెలంగాణ 3rd ప్లేస్లో ఉంది. అలాగే వాటర్స్ తెలంగాణ లేటెస్ట్ అంటే గత 1 yearలో చూస్తే మనకి గత ఎలక్షన్కి ఇప్పటికి 2,82,497 న్యూ వాటర్స్ పెరిగారు. టోటల్ వాటర్స్ దీంతో 3.01 crores, 3,1,65,569 అంటే సుమారు 3.01 crores వాటర్స్ తెలంగాణలో ఉన్నారు. దీంట్లో ఉమెన్ వాటర్స్ ఎక్కువ, ముఖ్యంగా 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉమెన్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. అలాగే నిజామాబాద్లో ఉమెన్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు. నిజామాబాద్లో ఏ జిల్లాలో ఉమెన్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు? ఉన్న జిల్లాల్లో 20లో
నిజామాబాద్లో 33లో 20 జిల్లాలు ఉమెన్ ఎక్కువ ఉంటే వాటర్స్, దాంట్లో నిజామాబాద్ హైయెస్ట్ అనమాట. 18 to 39 ఇయర్స్లో ఈ వాటర్స్ 50% ఉన్నారు, అంటే యూత్ ఎక్కువ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ దీంట్లో జాయిన్ అయ్యింది. ఇంతకుముందు కేసీఆర్ గారు నేను జాయిన్ కానని చెప్పారు, కానీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగా 1393 డిసీజ్ని కవర్ చేస్తారు. పర్ ఫ్యామిలీ 5 lakh మనకి ఇది మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తుంది. 5 lakhs వరకు ఏది జరిగినా కూడా, అది సర్జరీ అయినా ఏదైనా కూడా ఫ్యామిలీకి వర్క్ చేస్తుంది, పర్సన్ కదా ఫ్యామిలీకి. అలా ఫ్యామిలీ అంటే రిస్ట్రిక్షన్ కూడా లేదు. అదేవిధంగా లో ఇన్కమ్ పీపుల్ అందరూ కవర్ అవుతారు. సుమారు 50 కోట్ల మంది దీని కిందకి వస్తారు. అలాగే ఇవి పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వర్తిస్తుంది. దీన్ని మోడీ గారు 23 సెప్టెంబర్ 2018 రాంచీలో స్టార్ట్ చేశారు. దీన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటారు అనమాట. దీన్ని ఆయుష్మాన్ భారత్ అంటారు. దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ పార్ట్ అయింది. ఇప్పుడు 1393 డిసీజ్ కవర్ అయితే 5 lakhs పర్ ఫ్యామిలీ అనమాట. ముందు ఆరోగ్యశ్రీని బెటర్ దీని మీద అని చెప్పారు, కానీ రాష్ట్ర కేసీఆర్ గారు జాయిన్ కావడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐఐటిహెచ్ మనకి ఐఐటి హైదరాబాద్లో, ఐఐటిహెచ్ హైదరాబాద్ తైహాన్ అనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నావిగేషన్ సిస్టమ్. అంటే ఏంటంటే దీని ద్వారా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ డెవలప్ చేయడం అనమాట. ఇది మనకి ఐఐటి హైదరాబాద్లో పెట్టారు. సో ఎందుకంటే దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఈసీ కావచ్చు, EEE కావచ్చు, అన్ని బ్రాంచెస్ కూడా కంబైన్డ్గా వీటి మీద ఫోకస్ పెట్టాలి. వీటిని డెవలప్ చేయడం కోసం ఐఐటిహెచ్ తైహాన్ అంటాం, సింపుల్ అబ్రివేషన్. సో ఈ తైహాన్ సెంటర్ని ఐఐటిహెచ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే రాయదుర్గం మనందరూ తెలుసు, హైదరాబాద్ దగ్గరలో, ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్, 1 more జోన్ వచ్చింది, ఏర్పాటు చేస్తున్నారు. నాలెడ్జ్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నాలెడ్జ్ సిటీ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో మనకి రాయదుర్గంలో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి బ్రీఫ్గా ఈ 3-4 months కరెంట్ అఫైర్స్ అనమాట. మిగతావన్నీ బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఆ పోతిరెడ్డిపాడు, ఆర్డిఎస్ ఇవన్నీ కూడా మీకు శ్రీశైలం సంబంధించి అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో స్పెషల్గా చెప్పాను. ఇప్పుడు ఓవరాల్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మరి కొత్త వీడియోతోటి, మరి కొత్త విషయాలతోటి నెక్స్ట్ వీడియోలో వద్దాం. మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ఉపయోగపడేవి, మీ లైఫ్ని టర్న్ చేసేవి ఉంటాయి. అలాగే కమింగ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి, అదేవిధంగా మనకి ఆల్రెడీ ఈ వివిధ యూనివర్సిటీస్లో క్లర్క్ కంప్యూటర్ టైపిస్ట్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ డేట్లు కూడా ఇచ్చారు కాబట్టి, సో దానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఇది అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ 2 days బ్యాకే స్టార్ట్ అయింది. తెలంగాణ ఫ్రీడమ్ మూవ్మెంట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.